సినిమాలో సీపురు కట్టబట్టుకుని సిప్పురు ఎంటికలు వేసుకుని సినిగిన జాకెట్ వేసుకుని వీళ్ళను ఏయ్ కుమార్ అని పిలవగానే కాల్ ముక్త పాంచన్ అనే కుమార్ అనుకున్నారా? కుమారిడ మీరు ఇంకా అనమారిడా? ఏంది నువ్వు నిజమా? లెక్కల జల్దీల జై ఆడ యుద్ధం స్టార్ట్ అయింది. నోట్లే తిండి పడితేనే జరైన ఆగుతారు. సరే సరే నాకు పని ఉంది, నేను మళ్ళీ చేస్తా. లక్ష్మణు ఆ అమ్మ ఊరు నుంచి ఏంటట? ఈ ఏడాది నా పెళ్లి కాకపోతే ఈ జన్మలో నా పెళ్లి కాదంట్రా. సూపర్. అంటే ఈ ఒక్క ఏడాది నువ్వు జాగ్రత్తగా ఉంటే మిగతా జిందగీ మొత్తం జనకర్ జనారే. అయినా నా పేరు మా అమ్మ కుమార్ అని ఎప్పుడు పెట్టిందో మీ దేవతలతో దాస్తన్నారేమో. అయినా నీకు షాదీ కరెక్ట్ కాదు కుమారి. శ్రీమతి కుమార్ అంటేనే విననీక విడ్డోరంగు ఉంది ఎరికేనా? నేను అట్లా మన్నుపోయే కదరా. శుభం పలుకురా పెళ్లి పెద్ద అంటే పెళ్లి పిల్ల పిచ్చిదేది అన్నాడంట. నీలాంటి వస్తున్నా. అలాగే అలాగే. దీపికా నేను చెప్తున్నా చేసుకోను. అయినా నాయన నీకు ఆడెట్ట దొరికింది అల్లునిగా చేసుకోనికి? పైసలు ఉంటే చాలా, క్యారెక్టర్ ఉండద్దా? అనంతోసంటి జమ్ము దానికి లైటింగ్ కొడుతుంటే ఆని కాదని నువ్వు సపోర్ట్ చేయకపోయా? పెద్ద చెల్లెల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిండు. ఆయనకి ఏమున్నదిరా? ఆస్తి లేదు, మన్ను లేదు, మశానం లేదు, కమ్సే అమ్మ నాయనవి లేరు. అరే బిచ్చపోన్ లేక దేశం అంతా తిరిగే సేల్స్ మ్యాన్ గాడు. సేల్స్ మెన్ కాదు నాయన, మేనేజరు. అన్నొకటి నేను చూసిన పోరగానికి వైజాగ్లో ఆదా భాగం ఆందేనట. ఎరికినా? మెంటల్ హాస్పిటల్ కూడానా? మిలిగిన ఆదా భాగం ఆయనకి అప్పులున్నాయంట. నీకెరికేనా? అరే ఆస్తులున్నానికి అప్పులు ఉంటాయిరా వయ్యి. మనకున్నాయా అప్పులు? అదే మన బిజినెస్ అప్పులు అయితే మనకు అప్పులు ఎట్టు ఉంటాయిరా? తల్లి పాగాలుగా లెక్క మాట్లాడుతాడే వీడు. కానీ తప్పుడు బిజినెస్ లో ఉండేటి అన్ని అప్పులేనాయన. ఆయనకున్నాయని 2 నెంబర్ దందాలే. ఆయనకి కావాల్సింది సెల్లెక్ కట్టే పుస్తి కాదు, నీ ఆస్తి. అందులో తప్పేముందిరా? నేను మీ అమ్మని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నా. ఈ ప్రేమలు గీమలు మొహబ్బత్లు టమాటా బాతులు గిసొంటి లత్కోర్ కాన్సెప్ట్లు ఏం లేవు. ఎంత మజాగా సంసారం చేసినాం. ఆఖరికి పోయేటప్పుడు కూడా మీ అమ్మ నా చేతిలో చేసి జన్ని స్వర్గంలో బంగారం చీపంట కదా అన్నది. అదే ఆఖరి మాట, లాస్ట్ వర్డ్. అమ్మ స్వర్గానికి పోయిందా? ఛాన్సే లేదు. అంటే పోదానే పోయే ఉంటది. నరకం నాన్ రిజర్వ్ చేసుకుంటు కదా. సంపుత కొడుకా. అయినా నాయన వాన్లో అసలు మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెక్ట్ అని ఎరికనా నీకు? ఏందది? వాడు నేను ప్రేమించలే, వాడి పేరు కూడా అనంత కాదు. దీపికా. ఇంతకీ ఈరోజు నేను చూనీకి వచ్చిన పిల్లగాని పేరు ఎరికనా? ఏంది? శ్రీ చిలిపి. ఏందది? చిచ్చి చిలిపా? శ్రీ చిలిపి. శ్రీ చిలిపా అదేం పేరు? చి గదేం లత్కోర్ పేరు. అరే పుట్టంగానే 7 బదులు నవ్విండంట. అందుకోసం అట్లా పెట్టిండ్రు తప్ప. గిసోన్ నేచురల్ డిజాస్టర్ గాని నా మెడ కడతావా? అని అయ్యే పేరు దొరికనా? పెద్ద చిలిపి. వాట్ యు కిడింగ్ మీ? బ్లడీ హెల్. ఏం దమాగిట ఖరాబ్ అయిందా? అలామ శిల్పి కృష్ణుడు సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో పుట్టిండంట. అలా నాయన ఎగ్దమ్ నాస్తికుడు. గంతు కోసానికి కృష్ణుడిని కట్ చేసి చిలిపని పెట్టిండు. అంటే గుడంబ శంకర్ చూసినప్పుడు పుడితే శంకర్ తీసేసి గుడమ్మ అని పెడతారా? శ్రీ గుడంబ పెద్ద గుడమ్మ అని. ఏం మజా గిట్టున్నాదే? బొక్కలు చోట చూసి కైమ కొడతా బిడ్డ. ఇను ఈ చిల్పాల ఫ్యామిలీలో ఒక అడ్డమైన ఆచారం ఉన్నది. వాళ్ళు మొగోళ్ళు గాని ఆడోళ్ళు గాని అమ్మ నాయన చూపించిన మంచినే కళ్ళు మూసుకుని చేసుకుంటారు. కళ్ళు మూసుకనా అంటే? వాళ్ళ ఖాన్దాన్లా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ఫోటోలు వాళ్ళు చూడరు. ఏందే? అమ్మ నాయన చూస్తారు, ఓకే చేస్తారు, అప్పుడు కలవమంటారు. కలుసుడు జస్ట్ ఫార్మాలిటీకి అన్నట్టు. అంటే మన ముఖం ఎట్టుంటుందో ఒక ఐడియా కోసం. ఇక పెళ్ళైనాకనే ఫోటోలకు పర్మిషన్. ఈ రోజుల్లో సావు కూడా గింత గలీజ్గా అయితే ఓడి చేసుకోడు. కానీ వీళ్ళు పెళ్లి కూడా గింత గలీజ్గానే చేసుకుంటారు. అంటే ఆ చిలిపికి నువ్వు ఎట్లుంటావో తెలియదు. నీకు మన లక్ష్మణ్ లెక్క గడ్డాలు మీసాలు ఉన్నా కూడా అలా అయ్యి చెప్పింది కాబట్టి నిన్నే చేసుకుంటాడు. ఇంకా రాముడన్న వాళ్ళ ఆయన మాట ఏంటేమో కానీ చిలిపి మాత్రం ఎదురు చెప్పడు, నోరిప్పడు. కైమా కోసం గొంతు కోసే ముందు మేకకైనా ఎంతో కొంత ఐడియా ఉంటుంది. ఈ చిలిపి ఫ్యామిలీలో డైరెక్ట్ గా కట్టింగ్ సర్వింగ్. నీ కూతుర్ని బలియానికి గింతగానే బంపర్ ఆఫర్ దొరకలేనా? ఓవర్ యాక్షన్ చేయకు. ఆ టూ మచ్ చేసి చెప్తుండు. అవు వాళ్ళు ఫోటోలు బొమ్మలు చూడరు. తల్లిదండ్రుల సెలక్షన్ మీద అంత నమ్మకం వాళ్ళకి. వాళ్ళకుందేమో, కానీ నాకు మా నాయన సెలక్షన్ మీద అయితే అస్సలు నమ్మకం లేదు. షటాప్. ఆఖరిసారి చెప్తున్నా, అని చేసుకుంటావా లేదా? లేదు కోను. అల్లు అర్జున్ అనుకుంటున్నావే?
నువ్వేందనే మొన్ననే మొన్న సార్ డ్రెస్ నలిగిపోతుంది. చంపుతనే కుమారి నీ ఏవపా నడు ఆ అనంత్ గాడు బేమాన్ గాడు రంగగాడు లఫంగగాడు పిచ్చగాడు బద్మాష్ గాడు అనంత తప్ప నేను ఎవ్వరు చేసుకోను. చూస్తా ఆ నెట్ చేసుకుంటే నేను చూస్తా అనంత్ గారి పేరు మళ్ళీ నిలబడదు అంటే ఆనంద్ ఇస్తా బిడ్డ వద్దులు. నీ ఒక్క అమ్మా శ్రీ చెల్లిపోస్తాడు నేను పెళ్లి చేసుకుంటాడు నీ స్త్రీ చిల్పి తల్లి పెళ్లి చచ్చుడు కాదు కానీ ఈ కొడుకు బిడ్డ నీ అబ్బా ఇక సస్తే రాదు నాయనా పెళ్లి అయ్యేదాకా నువ్వు లోపలనే చావాలే ఆ! నా సంగతి నీకు ఇంకా తెలియదు నాయన చెప్తా. నాయనా రే నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావురా విజయ్ నువ్వు గంగాధర్ గారి గోడ దుంకి ఆయన బిడ్డ మాయని కలుస్తున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావు ముహూర్తాలు పెట్టుకుందావా మరి? రే ఆ గంగాధర్ గారు నా పార్ట్నర్ గుండి నాకు ద్రోహం చేసి కోట్లు తిన్నట్రా కొడుకు ఆ గంగాధర్ బి నీ గురించి ఇదే డైలాగ్ కొడుతున్నాడా? ఏయ్, ఆడొక లుచ్చాగాడు నువ్వు బి అంట. ఆడొక బట్టెబాజిగాడు నువ్వు బి అంట. ఆడొక లఫంగాగాడు అరే మీరిద్దరు ఒకే స్కూల్ పోయారా ఇంది సేమ్ టు సేమ్ తిట్లు వస్తున్నాయి. విజయ్ నాయనా విజయ్ నాయనా విజయ్ నాయనా నువ్వు నా పేరు ఎన్ని ముకుడాలు చేసినా ఎన్ని ఇట్టుకుడాలు చేసినా నా మనసులో మాయతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినా నన్ను బొంద పెట్టినా ఈ పెళ్లి జరగనియ్యా గట్లనా? నువ్వు బతుకుంటే మా పెళ్లి లైవ్ లో చూస్తావు, లేకుంటే నీ ఫోటో పెట్టి చేసుకుంటాం. ఏం చేస్తాం ఇక? Get out! నేను మోసం చేసిందంట ఈయన పెళ్లి ఒప్పుకోడండి. అందరినీ ఈయన మోసం చేసింది. ఇప్పుడు పిల్లని ఎవరు ఇస్తారు? సార్ కార్తాలం సార్. ఇంకా మా ఆయన చెప్పుకోవడం ఒక్కటే దారి. అన్నా నువ్వు ఇన్లే నా ఆయన నన్ను బయటికి పొమ్మన్నాడు, నేను పోతున్నా. అబ్బాయిలు ఎదురిస్తే బయటికి పో అంటారు, అమ్మాయిలు ఎదురిస్తే లోపల నడు అంటారు. మొగుళ్ళకు న్యాయం ఆడలకు న్యాయమా? నేను అస్సలు ఊక్కునేదే లేదు. అన్ని మహిళా సంఘాలకు చెప్తా. స్వీట్ హార్ట్. ఓయ్ అమ్మనే, నన్ను కూడా ఇట్లా ఎవరైనా పిలిస్తే ఎంత బాగుంటుండేనో. ఓయ్ దీపు, ఫోన్లోని గొంతు మొగాడు గొంతులో ఉంటుందని నాకు బాగా తెలుసు. ఆ బేసు యాస ఇంకా పెంచుకో. ఈ బేసులు యాసలు నాకు తెలియదు. నేను కుమారిని. కుమార్ కుమార్ నువ్వేంటిలా? ఆల్ ఓకే? ఏమోకే. ఈడ నీ లవ్వర్ని అలా నాయన రూమ్ లేసి తాళం పెట్టిండు. ఫోన్లు గేన్లు గుంజుకుండు. పొద్దుగాల నుంచి ఒకటే లొల్లి. నిజమా? అగునే అర్జెంట్ గా నీకు ఫోన్ చేసి అబద్ధాలానికే నాకు పని పట్టలేదు అనుకుంటున్నావా? నీకు చెప్తే ఏమైనా చేస్తావేమో అని చేసిన. కుమార్ నేను కోల్కతాలో ఉన్నాను, హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కువ వచ్చేస్తున్నాను. 2 గంటల్లో అక్కడ ఉంటాను నేను. కలకత్తానా? ఏందయ్యో కలకత్తా మే మీనాక్షి పాందిన్నిక పోయినవా? 2 గంటలు అంటున్నావు. ఈడ పిల్లని నీకే ఓడ పిచ్చి మామూడు వస్తుండు. పిచ్చిపో ఎవడు? గదేదో గలీసిపోయారబ్బా, నాకు యాదో సెలపా. కుమార్ జస్ట్ 2 గంటలు నేను వచ్చేస్తున్నాను. నువ్వు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయి. మనకు డ్యామేజ్ చేసుడు తప్ప మేనేజ్ చేసుడు తెలియదు బై. అమ్మో నా ఆమ్లెట్. ఆమ్లెట్ సర్లే నువ్వు జల్దిరా, నేను ఏదో ఒకటి చేస్తా. ఆగేని అగ్గు ఇంకెంత పడతావే మా సార్ గారి ముఖం లెక్క. আমি তুমি ভালোবাসি అక్కడ మా మామ చెత్తేరు చెదారు আমি যাচ্ছি. హలో మాయా నేను వచ్చేసిన. ఎక్కడికి? మళ్ళీ ఇంట్లోకా? లే ఇంట్లోకి నుంచి వచ్చేసిన నాయనకి బైబి చెప్పి. ఇదిగో నేను ఆడకు వస్తున్నా. నీ మాటలు ఇన్నిగా బట్టలు సర్దుకో సత్కాయించుడేమను. నో. నీ యవ్వని స్కూల్లో ఎస్ అనే అక్షరమే నేర్పిలే నీకు? మా నాన్న నేను చేసుకుంటే సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు. మరైతే లేట్ ఎందుకు చేసుకుందాం పా, పీడ విరడైతుంది. ఛీ, నీది అసలు నోరేనా? మా నాన్న గురించి ఇలా. మరి ఏం చేయమంటావు? చంపుకు తింటున్నారు ఇద్దరు సైతాన్ లెక్క. ఇదిగో నోరు జారన్నాలే కానీ సారీ, నువ్వు జల్దీరా. జల్దీ లేదు గిల్దీ లేదు, నేను రాను. మా నాన్న నేను మోసం చేయలేదు. నువ్వు నన్ను మర్చిపో. ఎన్ని మర్చిపోవాలనా? నీకేమన్నా పిచ్చి లేచిందా? అవును లేచింది. అలానే అనుకొని నువ్వు నన్ను వదిలే. బాయ్. ఇదిగో ఇది ఎక్కడ మెంటల్ది రా బాబు. విజయ్ ఏడున్నావు? కోల్కతాలో రా, వచ్చేస్తున్నాను. కుమార్ నాకు ఫోన్ చేసింది. దీపికాని మీ నాన్న గదిలో పెట్టి తాళం వేసేట కదా. నేను కూడా మా నాయనతో గొడవపడి బయటకు వచ్చేసిన. అయినా నువ్వేంద్రా ఈ టైంలో కలకత్తా కొత్తిమీర నీ యవ్వ? నేను మా ఆయన లేపుకపోవాలా? నీ హెల్ప్ కావాలా? అక్కడ నీ చెల్లెడుస్తుంటే నువ్వేంట్రా మాయా గీయా? ముందు దీపికని బయటికి తీసురా.
చూపే అది ఏక్ నెంబర్ కా బద్మాష్ ఏదో క్రికెట్ చేసి జంప్ అయిపోతుంది నువ్వు ముందు నా సంగతి చూడు పానీపూరి మీద ప్రామిస్ చేసినావు పానీపూరి లేదు అమరీష్ పూరి లేదు అసలే ఇక్కడ టెన్షన్ తో చేస్తుంటే ఫస్ట్ నేను అక్కడికి వచ్చి దీపికని రెస్క్యూ చేస్తా ఆ తర్వాత నీ పానీపూరి సంగతి చూస్తా బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది ఫోన్ పెట్టు రేయ్, 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 నీ యవ్వ నువ్వు నా బావైతో చూడు అప్పుడు చూడు ఇక నీకు బజాయింపుడే చీనా టైము ఈ లొల్లి ఎప్పటికైతుందో ఏమో. రా బాబు ఒక్కడొకలాగా లేడు ఎప్పుడు చెప్పిన ఇంతే. దీని తల్లి ఫోను. ఏం రో లచ్చిగా నీకు కూడా ఫోనా? లక్ష్మణ్ సార్. నేను ఫామ్ హౌస్ పోతున్నా కొంపలేనా కాలుతుంటే నాకు కాల్ చేయి అలాగే సార్. బాయ్ ఎవర్రా? విజయ్ సారు లొల్లి పెట్టుకున్నప్పుడల్లా ఫామ్ హౌస్కి పోతాడు కదా మన పెద్ద సార్ లెక్క. ఇవాళ మనకి బీర్ల పండగ.